ఓకే, రైట్. ఈరోజు రీడర్స్కి అందరికి కూడాను వ్యూవర్స్కి అంటే ఇప్పుడు పెద్ద పిల్లలకి వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పేవాడిని. ఇప్పుడు బుజ్జి పిల్లలకి, చిన్న పిల్లలకి అంటే 5వ తరగతి చదువుతున్న వాళ్ళకి, అలాగే 8వ తరగతి చదువుతున్న వాళ్ళకి, 5వ తరగతి చదువుతూ తర్వాత 6వ తరగతికి రేపు నెక్స్ట్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి స్కూల్స్ లేవు, అవి లేవు అని అనుకోకండి. ఇప్పుడు 5వ తరగతి స్కూల్కి వెళ్ళిపోయినా అది రన్నింగ్లో ఉన్నట్టే వాళ్ళకి. 5వ తరగతి క్లాస్కి స్కూల్కి వెళ్ళకపోయినా కానీ అది రన్నింగ్లో ఉన్నట్టే, ప్రాబ్లం లేదు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 6th వెళ్ళడానికి మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ది. ప్రతి జిల్లాలో, దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాకి 80 సీట్లు చొప్పున పెట్టున్నది. ఒక్కొక్క స్కూల్ జిల్లాకి 80 సీట్లు డిస్ట్రిక్ట్కి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లలకి ఇప్పుడు మనం చూస్తున్న కార్పొరేట్ సెక్టార్ కన్నా 100% 10 times ఈ స్కూల్ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ. నేను చెప్పడం అని కాదు, ఎందుకంటే మన స్టూడెంట్ వాళ్ళ పిల్లలు చాలామంది అక్కడ చదువుతూ ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ స్టడీస్ కానీ, వాళ్ళ విజన్ కానీ సూపర్. అసలు నేను ఇక్కడ ఒక విషయం చెప్తా. జవహర్ నవోదయ విద్యాలయం, నవోదయ దానికి గవర్నమెంట్ బడి అంటే అందరికీ ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. నేను ఒక్క మాట చెప్తానా, ప్లీజ్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. జవహర్ నవోదయలో వాటిలో టీచర్స్ చెప్పాలి అంటే చాలా ఎంట్రన్స్ టెస్టులు రాసి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి వెళ్ళుంటారు అక్కడికి. మనం కార్పొరేట్ చోట చేర్పించే చోట వాళ్ళు ఏం ఇంటర్వ్యూలు లేకుండా డిగ్రీలు సబ్జెక్టులు ఉన్నాయో లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యో ఏదో సంథింగ్ వెళ్ళి వాళ్ళు అక్కడ క్లాసులు చెప్తూ ఉంటారు. ఇద్దరికి అంత డిఫరెన్స్. ఇప్పుడు బీఈడి కంపల్సరీ అని వచ్చింది. నేనేమంటానంటే ఈ స్కూల్స్లో ఉన్న స్టడీ వేరే ఏ ఇతర స్కూల్స్లో ఈక్వల్గా అయితే ఉండదు అని నేను చెప్తాను. ఓకే, ఇలాంటిది పేరెంట్స్ అందరికి. ఇంకోటి ఖర్చు ఉంటుందా అంటే జీరో ఎక్స్పెండిచర్ ఎగ్జాక్ట్లీ. అసలు మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఎక్స్పెన్సెస్ అనేది అసలు ఏం ఉండదు అనమాట, జీరో. అప్లైకి డబ్బులు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ ఫీజు, పిల్లవాడి తిండి, నెక్స్ట్ వచ్చేసి పిల్లవాడి బట్టలు మొత్తం అన్నీ స్కూలే భరిస్తుంది. 100 రూపాయలు కట్టక్కర్లా, కేవలం బ్రాండ్. అర్థమైందా? ఓకే, ఇది ఎవరెవరికి పనికి వస్తుంది అంటే 6th క్లాస్కి 9th క్లాస్కి జాయిన్ అవడానికి. 6th క్లాస్కి 9th క్లాస్కి జాయిన్ అవడానికి 6th క్లాస్కి మాత్రం 80 సీట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం 80 సీట్లు ఉంటాయి 6th క్లాస్కి. మరి 9th క్లాస్కి ఎన్ని ఉంటాయి సార్ అంటే 7th 8th అయిపోయిన తర్వాత కొంతమంది మానుకుంటారు. 7th 8th అయిపోయిన తర్వాత కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఆ సీట్లు మాత్రమే దీనికి ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని స్పెషల్గా 9th క్లాస్ కంటూ సీట్లు, స్పెషల్గా ఇన్ని సీట్లు ఇక్కడ 6th క్లాస్కి ఉన్నంత రేంజ్లో ఉండవు అక్కడ. అర్థమైందా? ఓకేనా? రైట్. ఇప్పుడు దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ వచ్చేసి అసలు ఎప్పుడు ఉంటుంది అంటే ఎగ్జామ్ డేటు మోస్ట్లీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఇది నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ జూలై ఆగస్టులో పడుతుంది. నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ జూలై ఆగస్టులో ఉంటాయి. అంటే మోస్ట్లీ ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ నోటిఫికేషన్ ఉంది. మీరేం చేస్తారంటే మీకు తెలిసిన పిల్లలు కానీ లేదా మీ పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా మంచిది ఇది సజెస్ట్ చేయండి. అర్థమైందా? దీంట్లో వీళ్ళకి సింపుల్ మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ 50 బిట్స్, ఓన్లీ నాన్ వెర్బల్
రీజనింగ్ ఎలా ఉంటుంది, ఓన్లీ నాన్ వర్బల్ ఉంటుంది. నాన్ వర్బల్లో కూడాను ఎలాంటివి ఉంటాయి అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, చూస్తున్నారు కదా, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, తర్వాత పేపర్ కటింగ్, ఫోల్డింగ్, పంచింగ్, నెక్స్ట్ ఆ తర్వాత క్యూబ్, ఇలాంటివన్నిటి మీద ఆ తర్వాత మళ్ళా నాన్ వర్బల్లోనే సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ అని ఉంటుంది వాటి మీద అనమాట. అంటే 5 డయాగ్రామ్స్ ఉంటాయి, 6వ డయాగ్రామ్ ఎలా వస్తుంది, ఈ డయాగ్రామ్ నుంచి ఈ డయాగ్రామ్ వచ్చింది, ఈ డయాగ్రామ్ నుంచి నెక్స్ట్ ఎలా రావాలి మరి. అలాగే 5 డయాగ్రామ్స్ ఉంటాయి, వాటిలో ఒకటి ఉండకూడదు, రాంగ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడాను నాన్ వర్బల్ కిందకు వస్తాయి. అవి 50 బిట్స్ ఇస్తాడు. పిల్లలకి ఎలా ఉంటుంది అంటే చక్కగా ఆడుకున్నట్టు ఉంటుంది. టు ఫ్రాంక్ చెప్పాలంటే నిజంగా వాళ్ళకి ఆడుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. చాలా ఎంజాయ్ చేస్తారు. ముందు చదువు అంటే జనరల్ గా పిల్లలు ఏం చేస్తారంటే పారిపోతారు. చదువు అంటే పిల్లలు ఏం చేస్తారు, పారిపోతారు. కానీ దీనికి మాత్రం పిల్లలు ఫుల్గా అటెంటివ్గా వాళ్ళ అటెన్షన్ మొత్తం పే చేస్తారు. నేను మాత్రం గ్యారంటీ చెప్తున్నా. అర్థమెటిక్, సింపుల్ మ్యాథమెటిక్స్, సింపుల్ అర్థమెటిక్, అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఆ స్టాండర్డ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదు, అంత బుట్ట స్టాండర్డ్. చక్కగా ఓకేనా. అవి నెక్స్ట్ చెప్తా, అర్థమెటిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది కొన్ని క్వశ్చన్స్ నమూనాకి చెప్తా. ఓకే రైట్. నెక్స్ట్ సీట్స్ వచ్చేసి ఒక్కొక్క జిల్లాకి ఎన్ని ఉంటాయి, 80 సీట్లు ఉంటాయి. ఓకే రైట్. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి, క్వశ్చన్స్ ఎలాంటివి ఉంటాయి ఓకేనా, చూడండి. వాళ్ళు చిన్న పిల్లలు, 5వ తరగతి కదా, అంటే వాళ్ళ క్వశ్చన్స్ మనం కూడా అనిపిస్తుంది, అమ్మో సార్ ఈజీ స్టాండర్డ్ అడుగుతాడా అని. ఖచ్చితంగా అడుగుతాడు. చూడండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 46 × 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత, అర్థమైందా. నెక్స్ట్ √6.25 ఈజ్ ఈక్వల్ టు ఎంత, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీ కంపల్సరీ ఏం చేస్తారంటే మీ పిల్లలకి ఖచ్చితంగా ఇది చూపించండి, ఇది ఏం చేస్తారంటే ఖచ్చితంగా చూపించండి. ఓకే, దీన్ని మాత్రం ఆపద్దు, ఎందుకంటే మీరు చూపించేది వాళ్ళకి ఓకే ఆహా ఇంత ఈజీగా ఉంటుందా, వాళ్ళకి ఆ ఈజీ ఫీల్ ఒకటి, ఇంకోటి ఇంట్రెస్ట్ ఒకటి, రెండు క్రియేట్ అవుతాయి. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇలా చేసేదంటే మన పిల్లలు ఏం చేస్తారంటే బుడ్డోళ్ళు 875436287 ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు దీని కింద ఇలా వేసుకుంటూ ఇలా కొడతారనమాట. అంటే వర్టికల్ ఎడిషన్ వాళ్ళకి బాగా అలవాటు, రెగ్యులర్ గా వర్టికల్ ఎడిషన్ బాగా అలవాటు. మనం ఏం చేద్దామంటే హారిజంటల్ ఎడిషన్ నేర్పిద్దాం. ఎంత వస్తుంది చూడండి ఇక్కడ, 7 + 6 13, 13 + 5 18, 8 వేసి 1 9, 9 + 3 12, 12 + 7 19, నెక్స్ట్ 3 + 4 7 + 8 15. ఇవి మన లెక్కల లెవెల్ ఉన్నాయి కదా, జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏవైతే ఉంటాయి సేమ్ అవి లాగానే ఉన్నాయి. పేరెంట్స్ చూడాలి. ఓకే, ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ అనేది. ఓకే రైట్. ఇప్పుడు 46 × 25 అంటే ఏం లేదు, 25 ఏం చేద్దామంటే 100/4 లాగా రాసుకుందాం 25ని. ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 4 11 44.5. ఓకేనా. ఇంటూ 100 అంటే ఎంత, డిస్మల్స్ తీసేసేయండి 1150, డిస్మల్స్ తీసేస్తే ఎంత 1150. నెక్స్ట్ 6.25, 625 రూట్ ఎంత 25 కదా. ఇక్కడ రూట్ లో ఎన్నైతే డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో అందులో సగం డెసిమల్ ప్లేసెస్ పెట్టుకోవాలి. 2 ఉన్నాయి కాబట్టి సగం ఎంత, ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎంత 2.5 అని చెప్పొచ్చు. నమూనాకి చెప్తున్నా, స్పెసిమన్ గా. అర్థమైందా. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించి మళ్ళీ చూడండి ఒకసారి.
పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి. దీంతో పాటు వాళ్ళకి నేను చెప్పాను నాకు నాన్ వెర్బల్ అని. నాన్ వెర్బల్లో అంటే ఇలాంటి బొమ్మలు ఉంటాయి. నెక్స్ట్ ఏం అవ్వాలి? 5 ఫిగర్లు వచ్చినాయి. నెక్స్ట్ ఫిగర్కి ఏం రావాలి? ఇప్పుడు ఆరో మార్క్ ఒక రకంగా తిరుగుతున్నది, అగ్గిపుల్ల కూడా ఒక రకంగా తిరుగుతున్నది. దీన్ని ఏమనుకుందాం అంటే కాసేపు అగ్గిపుల్ల అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇదేమో ఒక రకంగా తిరుగుతున్నాయి. అన్ని ఎలా తిరుగుతున్నాయి? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. అన్ని ఎలా తిరుగుతున్నాయి? ఇలా తిరుగుతున్నాయి. అంటే ఏంటి? డైరెక్షన్ ఏమని పిలుస్తాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ అని పిలుస్తాం. అర్థమైందా? ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. ఇప్పుడు ఒకేసారి రెండింటిని చూసుకోకూడదు. మనం ఒకేసారి రెండింటిని చూసుకోకూడదు. ఏ ఫిగర్కి ఆ ఫిగర్ని సపరేట్గా చూసుకోవాలి. ఓకే, ఏ ఫిగర్కి ఆ ఫిగర్ని మనం సపరేట్గా చూసుకోవాలి. అటువంటప్పుడు ఉన్నవి 2 కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని సపరేట్గా చూసుకుందాం. యారో మార్క్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి చూసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బాక్స్. ఈ బాక్స్ అంటే ఇది 0. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? హాఫ్ స్పేస్ వెళ్ళినట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 1 స్పేస్. ఇక్కడికి ఎంత? 1.5. ఇక్కడికి ఎంత? 2. ఇక్కడ ఎంత? 2.5 స్పేస్. ఇక్కడ ఎంత? 3 స్పేస్. ఇక్కడ ఎంత? 3.5. ఇక్కడ ఎంత? 4 or 0. సేమ్ ప్లేస్కి రావడానికి 4 or 0. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒకవేళ ఇలా తిరుగుతున్నాడు అనుకో, దీన్ని ఏమని పిలుస్తాం? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని పిలుస్తాం. ఏ డైరెక్షన్లో వెళ్తున్నదో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఈ అగ్గిపుల్ల ఏం చేస్తున్నది? ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఎంత? 1.5 నుంచి 2.5 అంటే ఎంత? 1 స్పేసేగా. మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఎంత? అగైన్ 1 స్పేస్. ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఎంత? అగైన్ 1 స్పేస్. ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఎంత? అగైన్ 1 స్పేస్. అంటే అగ్గిపుల్ల ప్రతిసారి 1 స్పేస్ తిరుగుతున్నది. ఎలా? క్లాక్ వైజ్ డైరెక్షన్. మీలో చెప్పాలంటే ఇలా, మీ వీడియోకి అయితే కనుక ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి? అగ్గిపుల్ల నిలువుగా రావాలి. అంటే ఎలా రావాలి? ఇలా రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడే కదా 1 స్పేస్. ఇప్పుడు యారో మార్క్ చూద్దాం, దాని పరిస్థితి ఎట్టుందో. నిలువుగా ఉంది, హాఫ్ క్లాక్ వైజ్ తిరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫేగా. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? మళ్ళీ నెక్స్ట్కి హాఫ్ తిరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కార్నర్కి వచ్చింది హాఫ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఏమవ్వాలి? ఇంకో హాఫ్ రావాలి. ఇప్పుడు సెంటర్ నుంచి ఎటు వెళ్ళాలి? వెరీ గుడ్, కార్నర్కి రావాలి. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫిగర్. ఓకేనా? ఇది 1 2 3 4 5 డయాగ్రామ్స్ ఇచ్చి నెక్స్ట్ 6th డయాగ్రామ్కి ఎంత? ఓకేనా? 6th డయాగ్రామ్కి ఎంత అని చెప్పి ఉంటుంది. ఓకే, ఇది సిరీస్ కింద చెప్పచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ సిరీస్ ఇది. ఇప్పుడు అనాలజీలో చూడండి, చూస్తున్నారు కదా?
అది ఆర్టిస్ట్ నేమ్ కాదు, జస్ట్ వేసాను, కంఫర్ట్గా ఫీల్ అవ్వండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ రైట్, ఇక్కడ ఏమంటారంటే ఫైండ్ ద రాంగ్ ఫిగర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సిరీస్. ఫైండ్ ద రాంగ్ ఫిగర్. దీంట్లో ఒక రాంగ్ ఫిగర్ ఉందంట. ఓకే, అదేంటి? ఇదేంటి చెప్పండి ఒక్కొక్కటి. ఎలిమెంట్స్ అర్థమైన లేదా నేను రాస్తాను. సన్, సూర్యుడు. ఓకేనా. ఇదేంటిది? సిజర్స్. ఇదేంటి చెప్పండి. సరే కానీ పట్టలేదు. క్లాక్. ఇదేంటి? వెరీ గుడ్, లేడర్. ఇది హ్యాండ్, లేదా దీన్ని పామ్ అంటే ఇంకా కరెక్ట్. పామ్ అంటే అరచేయి సింపుల్గా. ఇప్పుడు చెప్పండి వీటిలో ఫైండ్ ద రాంగ్ ఫిగర్. దీంట్లో తప్పుగా ఉన్నది ఏంటి? మీరు చూస్తే మన పిల్లలు జనరల్గా ఏం చెప్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే సూర్యుడు కాబట్టి సూర్యుడిని తాకలేము, ఇవన్నీ కూడాను ఎలిమెంట్స్ తాకేవి కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా తాకుతాం కాబట్టి మనకి తాకే వస్తువు ఏదైతే ఉంటుందో ఇవన్నీ తాకగలం కాబట్టి తాకలేని వస్తువు సూర్యుడు కాబట్టి ఇదే రాంగ్ అని చెప్పి అంటాం. రాంగ్. నెక్స్ట్ ఇప్పుడు సిజర్ అంటాం. సిజర్ని ఏమంటామంటే ఇంకోటి ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. మీ విడివి ఏవి కూడా డివైడ్ చేసేది రెండుగా, కానీ రెండుగా డివైడ్ చేసేది ఒక్క సిజరే అంటాడు. క్లాక్ వచ్చి లోపల చాలా మెషిన్లు ఉన్నాయి కాబట్టి క్లాక్ అంటాడు. ల్యాడర్ వచ్చేసి ఇది చెక్కతో చేసింది కాబట్టి చెక్క. చెయ్యి వచ్చేసి హ్యాండ్, మూవింగ్ లివింగ్ ఎలిమెంట్ ఇది ఒక్కటే కాబట్టి హ్యాండ్ అంటాడు. ఓకే రైట్. నేను ఒక చిన్న విషయం చెప్తా, జాగ్రత్తగా చూడండి. ఆన్సర్ వచ్చేసి మొత్తం మీద ఇది. మొత్తం మీద ఎంత? ఇది. ఎలా చూడండి ఒకసారి. యూనివర్స్ కి సన్ ఒక్కడే, సిజర్ కి బ్లేడ్స్ రెండే, అలాగే క్లాక్ కి మినిమం బేసిక్ క్లాక్ కి నీడిల్స్ 3 ఉండాలి, కానీ ఇక్కడ ఉన్న రెండే. ఇప్పుడు ల్యాడర్ వచ్చేసి మినిమం బేసిక్ ల్యాడర్ కి స్టిక్స్ 4 ఉండాలి, అలాగే హ్యాండ్ కి పామ్ కి ఫింగర్స్ 5 ఉండాలి. ఓకేనా. అంటే మిస్సింగ్ ఫిగర్ ఏది? రాంగ్ ఫిగర్ ఇది. సో ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్పి పెడతాం. అర్థమైందా? అయితే ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాన్ వెర్బల్ కానీ నెక్స్ట్ వచ్చేసి నంబర్ సిరీస్ కానీ ఇవన్నీ ఒకటే కేటగిరీకి సంబంధించినవి. క్వశ్చన్ ఎవడైతే ఇచ్చాడో వాడి బ్రెయిన్లోకి వెళ్ళి చేయాలి. అంటే ఇన్ ద సెన్స్ ఏం లేదు, వాడి దగ్గర మనం వర్క్ చేయడానికైనా వాడు చెప్పినట్టు చేయడానికి మనం ఇండైరెక్ట్గా మనం యాక్సెప్టెన్స్ తెలుపుతున్నట్టే. ఓకే, జస్ట్ ఇంకా అంతకు మించి లేదు. అర్థమైందా? సరేనా. నెక్స్ట్ అర్థమెటిక్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి? ఓకే చూడండి ఒకసారి. A man sold an article for 650 rupees at a gain of 25 rupees. Find his gain percent. Find his gain percent. ఇలా అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలి? సింపుల్ క్వశ్చన్, బుడ్డ క్వశ్చన్స్, మరీ అంత డెప్త్ కూడా ఉండవు. ఇప్పుడు వీటికి సంబంధించి మనం చేసేటప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ? ఎస్పి 650, ప్రాఫిట్ ఎంత? 25 రూపీస్. ఈ 25 రూపీస్ ప్రాఫిట్ తీసేస్తే అమ్మిన దాని నుంచి ఎంత వస్తుంది? 625 రూపీస్. ఏంటిది? కొన్నవేలే కదా, అంటే ఏంటిది? కాస్ట్ ప్రైసే కదా. ఓకేనా. ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ 625 రూపీస్ ఎంతకి ఈక్వల్? వెరీ గుడ్, 100%కి ఈక్వల్. అయితే 25 రూపీస్ ఎంత? 100 × 25/625. చూసారా?
100 into 625 by అదే 100 into 25 by 625. 25 ఎన్నిసార్లు పోతుంది 625లో 25 టైమ్స్. 100 ఎన్నిసార్లు పోతుంది 25 4 టైమ్స్. అంటే ఎంత ప్రాఫిట్? జస్ట్ 4%. చూసారా? అంటే పిల్లలకి ఎలా ఉంటుంది అంటే ఈజియెస్ట్ వేలో ఇంత సింపుల్గా క్వశ్చన్ ఇంత సింపుల్గా వాళ్ళకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వద్దులేమ్మా, మంచి క్వశ్చన్ పాపం వాళ్ళకి. సరే, ఫైండ్ ద ఈక్వలెంట్ డిస్కౌంట్ ఆఫ్ two successive discounts %, 10% and 20%. ఓకేనా? అంటే 20%, 10% రెండు డిస్కౌంట్లకి సింగిల్ డిస్కౌంట్ని ఎలా చెప్తావు? ఇక్కడ చూడండి, ఫస్ట్ డిస్కౌంట్లు ఎప్పుడైనా దేని మీద ఇస్తాము? సెల్లింగ్ ప్రైస్ మీద ఇస్తాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100%. సారీ, సెల్లింగ్ ప్రైస్ అంటే దాన్ని ఏంటిది? మార్క్డ్ ప్రైస్ అని చెప్పంటాం. ఎంఆర్పి, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, అమ్మాలనుకున్న ప్రైస్. కానీ అమ్మే ప్రైస్ ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. సారీ, మనం అమ్మే ప్రైస్ అంటే యాక్చువల్గా కస్టమర్ ఎంతకైతే ఫైనల్ ప్రైస్ యాక్సెప్ట్ చేస్తాడో దానిని సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఇప్పుడు మార్క్డ్ ప్రైస్ ఎంత? 100%. దీనిలో నుంచి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అంటున్నాడు? 100లో 10%. ఓకే, ఎంతప్పుడు? 10 తీసేస్తే ఎంత? 90. నెక్స్ట్ సెకండ్ డిస్కౌంట్ 90లోంచి మళ్ళీ 20 లెక్క వేయటం. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఏం లేదు, చక్కగా 90 into 20/100, 2 zeros కొట్టేయండి. 9 2 ఎంత? 18. తీసేస్తే ఎంత? 72. 100లోంచి తీసేయండి, ఎంత వస్తుంది? 28% డిస్కౌంట్. అంటే మనం పే చేస్తున్నది ఎంత? 72. వచ్చిన డిస్కౌంట్ ఎంత? 28. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఎంత విజన్ ఉంటుంది అంటే, నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న లెక్కలు ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళకి ఫస్ట్ డెవలప్ అయ్యేది చూడండి, లాజికల్ థింకింగ్. అవునా? రీజనింగ్ వచ్చేసి లాజికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. జాగ్రత్తగానండి. నెక్స్ట్ క్యాల్కులేషన్ పార్ట్. చాలా మంది పేరెంట్స్ ఇప్పటికీ చాలా పెయిన్ గా ఫీల్ అయ్యేది, మా అబ్బాయికి ఎక్కాలి రావు అని చెప్పని ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి కోచింగ్ దానికి సంబంధించి టేబుల్స్ దగ్గర, ఎక్కాల దగ్గర నుంచి అప్పు చెప్పించుకుంటాం. మనం ఎక్కాల దగ్గర నుంచి ఎప్పుడైతే అప్పు చెప్పించుకుంటామో వాడికి ఇక లెక్కలు అనేది భయం పోతుంది. చాలా మందికి ఏమంటారంటే లెక్కలు రావు అంటారు. లెక్కలు రావు కాదు, నేను ఎప్పుడు చెప్తుంటాను అందరికి అదే, అరే నీకు లెక్కలు రాక కాదురా, నీకు ఎక్కాలు రాక అంట. ఎక్కాలు రాక లెక్కలు రాలేదు అంటాడు. అదే వాడికి ఎక్కాలు వచ్చినాయి అనుకోండి, ఎలాంటి లెక్కనైనా కానీ టకటకటకట లాగిస్తాడు. చిన్నప్పటి నుంచే షేన్ అయిపోతాడు ఆటోమేటిక్గా. ఆ టేబుల్స్ బయాట్ చేయడం పద్ధతి, దానికి షార్ట్ కట్ ఎలా చేయాలి అవన్నీ కూడాను చెప్తాం. దీంతో పాటు నాట్ లీస్ట్, ఓకేనా? చూడండి ఇక్కడ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్కి సంబంధించి ప్యాసేజెస్ ఉంటాయి. ఈ ప్యాసేజెస్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ప్యాసేజ్ క్వశ్చన్. ప్యాసేజ్ చదవడం అర్థమవుతుంది. ఫస్ట్ 5వ తరగతి వాడికి ఇంత సార్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది 5వ తరగతికి. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ప్యాసేజ్ చదవటము, ఆ ఎబిలిటీ అంతా కూడాను ఇప్పుడు కనుక డెవలప్ అయిందంటే, ఒక్కసారి మంచి ర్యాంక్ కనుక కొట్టగలిగి నవోదయ స్కూల్స్లో వాటిల్లో కనుక పిల్లవాడు పడితే వాడి లైఫ్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పిల్లవాడిది అర్థమైందా? ఇది బాయ్స్కి గర్ల్స్కి చక్కగా ఇద్దరికి ఉన్నాయి. ఎవరైనా చక్కగా చదవచ్చు.
ఇప్పుడు ఇంత లాక్డౌన్ లో పిల్లలు చదవడం లేదు అని బాధపడి భయపడే కన్నా నన్ను అడిగితే నా సజెషన్ ఏంటి అంటే చక్కగా దీనికి టార్గెట్ పెట్టించి కూర్చోబెట్టి ఈ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కూర్చోబెట్టి చేయించవచ్చు. ఈ సబ్జెక్టులు లైఫ్ లో వాడికి ఎప్పటికైనా ఉపయోగమే, నష్టం అయితే కలగదు. ఓకే, నష్టం మాత్రం 100% ఉండదు, ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తా. ఈ సబ్జెక్ట్ వల్ల పిల్లవాడికి ఎప్పటికీ నష్టం ఉండదు. మంచి సబ్జెక్ట్, పిల్లవాడు చదువుతున్నాను అన్న ఫీల్ పొరపాటున కూడా ఉండదు. ఓకే రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి మన దగ్గర బ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా కాల్ చేయండి. చాలా తక్కువ ఫీజు తోటి. మన అడ్రస్ కనుక చెప్పుకోవాలి అంటే ప్రీమియర్ అకాడమీ. ఓకే, నేను రాస్తాను. ప్రీమియర్ అకాడమీ. ఓకే, 2/1 బ్రాడీపేటలో ఉంది. అయితే ఏంటంటే గుంటూరు ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఉండదు, అందుకని ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. ఆన్లైన్ బ్యాచెస్కి మీరు పిల్లవాళ్ళని చేర్పించవచ్చు. ఇంకోటి, డైలీ వచ్చేసి 4 hours 5 hours అంత హార్బుల్ కాదు. ఓకే, డైలీ వచ్చి జస్ట్ 1.5 hour. అర్థమైందా? డైలీ అంతా జస్ట్ 1.5 hour. కాబట్టి అస్సలు పెయిన్ ఉండదు పిల్లలకి, అసలు క్లాస్ జరిగినట్టు ఫీలే ఉండదు. ఓకే, కాబట్టి ఈ అవకాశాన్ని మా పేరెంట్స్ అందరూ కూడాను యూటిలైజ్ చేసుకుంటారని, నా కాంటాక్ట్ నెంబర్స్ డౌట్లు వస్తే అన్ని వివరాలకి 9393930096 కానీ, ఓకే, లేదంటే 9000960996 కానీ కాల్ చేసి మీ సందేహాలు ఏమైనా కానీ అడగవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మనం యాజ్ యూజువల్ మన సాక్షి వాళ్ళ దీని తరఫున మనం బ్యాంక్స్ వాటికి పేపర్ కంటిన్యూగా చెప్పుకుందాం. ఓకేనా, కంటిన్యూషన్ పేపర్ చెప్పుకుందాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, హ్యావ్ ఎ నైస్ డే.